వెల్కమ్ టు మై ఛానల్ ఆశీష్ వరింగ్ కువైట్. మేము కువైట్ నుంచి ఇండియా వెళ్తున్నాం. చెకింగ్ కోసం లోపలికి వచ్చాం. చెకింగ్ అయ్యాక లోపలికి వచ్చాం. మా డాడీ మమ్మల్ని ఇమిగ్రేషన్ దగ్గర వదిలి బయట నుంచి మేము వెళ్ళే వారికి వెయిట్ చేస్తున్నారు. 3 hours ముందే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో పాసెంజర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇమిగ్రేషన్ దగ్గర చాలా ఖాళీగా ఉంది. అదే సమ్మర్ సీజన్లో అయితే ఫుల్ క్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇమిగ్రేషన్లో స్కానింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మేము బోర్డింగ్ పాస్ తీసుకొని గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మా గేట్ నెంబర్ 22. అలా మేము గేట్ దగ్గరికి వచ్చాక చాలాసేపు వెయిట్ చేసాం. ఫ్లైట్ 45 minutes డిలే అయింది. ఇక్కడి నుంచి గేట్ 5కి మార్చారు. నెక్స్ట్ మేము గేట్ 5కి వెళ్ళాము. అక్కడ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. చాలా నిద్ర వచ్చింది. అందుకే చాలా డల్గా ఉన్నాను. అందుకే ఇంకా నేను బాయ్ చెప్పి పడుకున్నా. నేను పడుకున్నాక కొంచెం సేపు తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. నిద్రపోయి లేచేసరికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి 7:30 అయింది. మేము వచ్చేసరికి వెదర్ చాలా కూల్గా ఉంది. నెక్స్ట్ ఫ్లైట్ దిగి వేరే బస్ ఎక్కాలి. సో మేము ఫ్లైట్ దిగి బస్ దగ్గరికి వచ్చేసాం. మేము దిగేసరికి ఫస్ట్ బస్ ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేసి ఆ బస్ ఎక్కి వెళ్ళాం. ఫైనల్గా పాస్పోర్ట్ చెక్ చేశాక అక్కడి నుంచి లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడే లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి.